హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరొక షార్ట్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఇప్పుడైతే నేను ఫ్రూట్ సలాడ్ అయితే మేక్ చేస్తున్నాను. విప్పింగ్ క్రీము, ఫ్రెష్ క్రీము అండ్ మనకి కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా! వీటిని యూజ్ చేసి అయితే చేస్తున్నాననమాట. ఫస్ట్ 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్నైతే లో స్పీడ్‌లో 1 మినిట్ మనం బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నప్పుడు మనకి ఆ స్పీడ్‌కి మనకి సైడ్స్‌ని చెదురుతుంది కదా! దాన్ని ఒక స్పాచులా తీసుకొని ఆ సైడ్స్ ఉన్నది మొత్తం అంతా మళ్ళీ విప్పింగ్ క్రీమ్‌లోకి మనము కలిపేసుకోవాలి. కలిపేసుకొని అప్పుడు మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మనమైతే దీన్ని లో స్పీడ్‌లోనే బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నప్పుడు మనకి సాఫ్ట్ పీక్స్ అయితే రావాలనమాట. సాఫ్ట్ పీక్స్ వస్తేనే మనకి ఫ్రూట్ సలాడ్‌కి సూపర్ ఉంటుంది. సాఫ్ట్ పీక్స్ అంటే మనం బ్లెండ్ చేసేసిన తర్వాత మిషన్ తీయగానే మనకి ఆ పీక్స్ అనేవి పైకొచ్చి కిందకి పడిపోవాలనమాట. అది సాఫ్ట్ పీక్స్. ఇప్పుడైతే ఇందులో మనము కండెన్స్డ్ మిల్క్ అయితే 1 కప్ విప్పింగ్ క్రీమ్‌కి హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. అండ్ హాఫ్ కప్ ఏమో ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుంటున్నానండి. వీటి రెండిటిని మనము మళ్ళీ ఈ విప్పింగ్ క్రీమ్‌లో బ్లెండర్‌తో మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. దీంట్లోనే మనము ఒక కప్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా వీటిని బ్లెండర్‌తో మిక్స్ చేసేసుకోండి. ఇవి ఒక 1 మినిట్ మనం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిలో ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్‌గా ఇందులో మీరు ఆహ్, లెమన్‌కి అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! వాటిని మనం యాడ్ చేసుకోకూడదనమాట. వాటి వల్ల మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. ఓన్లీ మీకు స్వీట్‌గా ఉన్న వాటిని యాడ్ చేసుకోవాలి. సో, నేనైతే ఇందులో బనానా, డ్రాగన్ ఫ్రూట్ అండ్ దానిమ్మకాయలు, యాపిల్స్ వీటిని నేను యాడ్ చేశాననమాట. మీకు కావాల్సినవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. వాటిని కూడా యాడ్ చేసేసుకొని మనం మంచిగా మిక్స్ చేసేసుకొని వీటిని ఫ్రిడ్జ్‌లో 1 అవర్ పెట్టేసుకొని సెట్ చేసేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందనమాట. మొన్న మా పిల్లల ఫుడ్ ఫెస్టివల్‌కి ఇదైతే చేశాను. చాలా అంటే చాలా బాగుందనమాట. పిల్లలు ఆ రోజు పాపం అసలు టేస్ట్ అయితేనే చేయలేదు. సో, వాళ్ళ కోసం మళ్ళీ అయితే ఇది చేశాననమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో, మీరు కూడా ట్రై చేయండి. మనం 1 అవర్ ఫ్రిడ్జ్‌లో సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఖర్జూరు, డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందనమాట. సో, ఈ విధంగా అయితే నేను ఫ్రూట్ సలాడ్ చేశానండి. ఈ ఫ్రూట్ సలాడ్ మీకు ఎలాగనిపించింది? మీకు కూడా నచ్చిందా? నేను ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ సూపర్‌గా ఉంది. ఎందుకంటే విప్పింగ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ చల్లగానే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. కొంచెం టేస్ట్ బాగుంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందనమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.